నా పగని సాధించడం కోసం నేనెత్తిన అవతారమిది. అర్థమైంది మేడం. ఇంకొద్ది నిమిషాల్లో ఘట్టమనేని సామ్రాజ్యానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీ చేతుల్లో ఉంటాయి. అంటే మీ చేతుల్లో ఉన్నట్టే కదా మేడం? గుడ్. నా బినామీలైన మీకు కంపెనీ షేర్లని ట్రాన్స్ఫర్ చేస్తాను. హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నోటిఫికేషన్ కూడా పంపిస్తాను. షేర్ మార్కెట్లో ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పతనమైపోవాలి. కొత్త కంపెనీకి భూమి పూజ చేయించుకున్న వాళ్ల బతుకేంటో అన్న ప్రశ్న మిగలాలి. ఆంటీ ఇదిగోండి. మీతో అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత ఆ ఫ్యామిలీకి ఈ స్వీట్స్ పంచండి. ఓకే మేడం. ఆంటీ, కంపెనీ చేతిలోకొచ్చాక వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తే మన పగ తీరిపోతుంది కదా? ప్రాణాలు తీయడం ఎంతసేపు? ఆ అఖిలాండేశ్వరి తన కుటుంబం రోడ్డున పడడం చూడాలి. పరువు ప్రతిష్టలు అధఃపాతాళానికి వెళ్తుంటే ఆ అఖిలాండేశ్వరి తల దించుకోవడం చూడాలి. ఇదంతా పగ ప్రతీకారాలు ఆస్వాదించడంలో ఒక భాగం. మీ ఆలోచనలన్నీ అమలయ్యేలోపు అందరూ బాంబు దాడిలో చచ్చిపోతారంటీ. ఆ ఏర్పాట్లు చేసినట్టు మీకు తెలీదు. దాచిపెట్టాను. సారీ. అర్థమైంది కదా? అర్థమైందంటీ. డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే వరకు అఖిల ఆంటీ అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి మీరొస్తారు. ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ పూర్తయితే అధికారాలన్నీ నా గుప్పెట్లోకొస్తాయి. అర్థమైంది మేడం. వస్తాం మేడం. ఆంటీ, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. గుడ్. ఏ అవకాశాన్ని వదలకూడదు. అఖిలాండేశ్వరిని అదే పనిగా తీసుకురావడం చాలా కష్టం. టేక్ కేర్. ఇంకా 45 నిమిషాలే ఉంది. ఆ తర్వాత నాకు గిఫ్ట్ వచ్చేస్తుంది. కానీ అఖిలక్క వాళ్ళు మాత్రం ఇంకా రావట్లేదు చూడు. ఈ ఖుషి కూడా ఎక్కడికెళ్ళిందో ఏంటో. అమ్మా, మీ కుటుంబ సభ్యులు ఇంకా రాలేదేంటమ్మా? వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాను పంతులు గారు. ఇంకా రాలేదేంటి? ఈ ఖుషి కూడా ఎక్కడికెళ్ళిందో ఏంటో. అమ్మగారు, ఖుషి, అఖిలక్క వాళ్ళకు ఫోన్ చేసావా? ఇంకా ఎంతసేపు? అదిగోండి అమ్మగారు, కార్లో వస్తున్నారు చూడండి. అఖిలాండేశ్వరి గారు వస్తున్నారు. మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కావాలంటే జై జయధ్వానాలు కొట్టండి. అలాగే మేడం. అఖిలాండేశ్వరి గారికి, అఖిలాండేశ్వరి గారికి. అఖిలాండేశ్వరి గారికి జై. 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 అఖిలాండేశ్వరి గారికి జై.
జేజేలు పలకాల్సిన అవసరం లేదు. భూమి పూజ చేయడం కోసం వచ్చామే గాని సభకు సన్మానాలకు రాలేదు. అక్క, త్వరగా పూజ కార్యక్రమాలు మొదలు పెడదాం. అవునమ్మా, సుముహూర్తం వచ్చేసింది. అనుకున్న సమయానికన్నా 10 నిమిషాల ముందుగానే పూజ పూర్తి చేస్తాం పంతులు గారు. త్వరగా పూజ పూర్తి చేసి వెళ్లిపోతే బాంబ్ బ్లాస్ట్ జరిగినా వీళ్ళు చావరు. ఇప్పుడెలా? మేడం, అగ్రిమెంట్ మీద సంతకాలు పూర్తయ్యాక పూజ చేయించండి. వద్దండి. వచ్చిన కార్మికుల్లో అసంతృప్తి ఉండకూడదు అంటే ఇంకొక కంపెనీ మొదలవుతుందన్న ఆశ వాళ్లలో పుట్టాలి. భూమి పూజ అయ్యాకే సంతకాలు చేస్తాను. ఆంటీ, వీళ్ళైనా షేర్స్ కొనబోయేది? అవును చంద్రముఖి, ఎందుకలా అడుగుతున్నా? వద్దంటీ, కంపెనీ షేర్స్ అమ్మొద్దు. చంద్రముఖి, ఎందుకు వద్దంటున్నావు? వీళ్ళు చాముండేశ్వర్ ఆంటీకి బినామీలుగా ఉన్నారు. ఇక్కడ బిజినెస్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు అమ్మితే మనమే నష్టపోతాం దేవా. అఖిలాండేశ్వరి ఆంటీ నిర్ణయాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? అవును మేడం, మమ్మల్ని అవమానించడానికి ఇక్కడికి పిలిచినట్టుంది. మేము చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాం. స్వీట్ బాక్స్ మా చేతుల్లో ఉందంటే మీకు తీపిని మిగిల్చేవాళ్ళమే కానీ చేదును మిగిల్చేవాళ్ళం కాదు మేడం. చంద్రముఖి, నీకు ఈ కుటుంబం మీద కృతజ్ఞత ఉండడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు వీళ్ళని మనం నమ్మొచ్చు. అదే సందర్భం వస్తే మోసం చేసే వాళ్ళు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. అది అందరికీ తెలిసిన విషయమే. చంద్రముఖి, కూల్. ఇట్స్ ఓకే దేవా. మా చిన్నబాబు మహి పేరు మీద ఏర్పాటు చేయబోయే కంపెనీకి కూడా మీ సహాయ సహకారాలు ఉంటాయని నమ్మి మేము అడుగు ముందుకు వేస్తున్నాం. పంతులు గారు, పూజ ఏర్పాట్లు చూడండి. నేను కంపెనీ లోపలికి వెళ్ళొస్తాను. అమ్మా, నేను వస్తాను. లేదు నాన్న, నేను వెళ్ళేసొస్తాను. అఖిలా, చంద్రముఖి, నువ్వన్నట్టే వీళ్ళేదైనా భయంతోనే హెచ్చరించాను మహి. చాముండేశ్వరి ఆంటీ ప్లాన్ తో పాటు నా ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వాలి. హలో, ఎక్కడున్నావు చాముండేశ్వరి? నీలాగే ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడే ఉంటాను. నీకేం కావాలో చెప్పు. నా కుటుంబం క్షేమంగా ఉంటుందన్న నమ్మకం నాకు కావాలి. లేదంటే నువ్వు చెప్పిన ఏ పనులు జరగవు. ఐ సీ. యు వాంట్ టు సీ? నో ప్రాబ్లం. అలా ముందుకొచ్చి కుడివైపుకు తిరుగు.
చాముండేశ్వరి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు విరుగుడు మందివ్వాలి. అప్పుడే నేను స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాను. నేను మాట తప్పుతాను అని అనుమానం వచ్చిందా? అలా అయితే పనవ్వదు. నువ్వు చెప్పిన పని నేను చేయాలి అంటే నేను చెప్పింది కూడా నువ్వు వినాలి. లోపలున్న డాక్యుమెంట్స్ నా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాకే విరుగుడు మందిస్తాను. ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? వచ్చిన ఇన్వెస్టర్స్ ఇస్తారు, నమ్మాలి. లేట్ అయితే మీ వాళ్ళకే ఇబ్బంది. కంపెనీ ఓపెనింగ్ జరగాలంటే నాకు నమ్మకం కలగాలి. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే భయపడ్ను. ఎందుకంటే నువ్వు నా కంపెనీలో ఉన్నావు. నేను తలుచుకుంటే నువ్విక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళలేవు. అది గుర్తుపెట్టుకో. నీలా ఉన్న నేను బయటపడడం కష్టమనుకున్నావా? అది అసాధ్యమని నువ్వే అంటావు. వెయిట్ and see. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం. చీపురంటి చేతుల్లో ఉన్న బాంబు టైమర్ను రీసెట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. లేదంటే నా ప్లాన్ స్పాయిల్ అవ్వడానికి అఖిలాంటి ఆలస్యం చేసేలా ఉంది. వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. అఖిలాండేశ్వరి, తలుపు తీ. అఖిలాండేశ్వరి, నా కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు ఘట్టమనేని పరువు ప్రతిష్టను చాముండేశ్వరి చేతికి వెళ్లకుండా అడ్డుకోవాలి. అఖిలాండేశ్వరి, ఎలా? స్వీట్ బాక్స్ మా చేతిలో ఉందంటే మీకు తీపిని మిగిల్చే వాళ్ళమే కానీ చేదును మిగిల్చే వాళ్ళం కాదు మేడం. అంటే ఇన్వెస్టర్స్ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ లోనే ఆ మెడిసిన్ ఉంది. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవ్వకుండా చేస్తేనే చాముండేశ్వరికి చెక్ పెట్టి ఆ మెడిసిన్ నేను తీసుకోవాలి.
చాముండేశ్వరి, ఎన్ని రోజులు నా రూపంలో ఉండి నన్ను నా ఫ్యామిలీని టార్చర్ పెట్టా. ఇప్పుడు నీ స్థానంలోకి నేనొచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. చూస్తూ ఉండు. వస్తున్నాను చాముండేశ్వరి. నమస్తస్యై 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 నమో నమః. ఓం క్షీరోధన్వత్ప్రదేశేషు ఇది యాసిడ్తో కలిపి నీలాంబరి చేత బయోమెట్రిక్ మెషిన్ మీద స్ప్రే చేస్తే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అవ్వదు. అమ్మగారిని త్వరగా రమ్మనండి అయ్యా. అఖిల ఇంకా రాలేదేంటి కదా బాబు? నేను కూడా వెళ్తానంటే అమ్మ వద్దంది డాడ్. కంగారు పడకండి బావా, ఆంటీ వస్తారు. అదిగో ఆంటీ వస్తున్నారు. ఆనందీనః పునీయాద్ హరిణల్లగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః. పంతులు గారు, మహేంద్ర భూపతి ఐశ్వర్య పేర్ల మీద పూజ జరిపించండి. ఆంటీ, మా పేరు మీద కాదు, మీరు పునాదిరాయి వేస్తేనే దాని మీద మేము మేడ కట్టగలం. మీ పేరు మీదే పూజ చేయించండి. లేదంటే బ్రో వదిన పేరు మీద చేస్తే ఇంకా మంచిది. అవును, అలా చేస్తే ఇంకా మంచిది. రే, ఏంట్రా ఇది? అవును బ్రో, మంచి మనసుండే మీరు పూజ చేస్తే ఇంకా కలిసి వస్తుంది. ఇంకా ఆలోచిస్తారేంటి దేవా? పార్వతి, ముందుకెళ్ళండి. రండి బ్రో. అమ్మగారు. పార్వతి, కూర్చో. కూర్చోండి బ్రో. నీలాంబరి, కన్ఫ్యూజ్ అవ్వకు. నేను చాముండేశ్వరిని. మీరు మీరు ఇక్కడికి? ముందు చెప్పేది విను. అఖిలాండేశ్వరి మాట మీరుతుందేమోనని ముందుగానే జాగ్రత్త పడ్డాను. తన ఫింగర్ ప్రింట్స్ ని బయోమెట్రిక్ మెషిన్ మీద పెట్టుంచాను. ఇక పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఐ సీ. నేను చేయి పెట్టిన యాక్సెస్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే అక్కడ స్ప్రే బాటిల్ పెట్టాను.
అది తీసుకుని వెళ్ళి మెషిన్ మీద స్ప్రే చేసి